పూట బతుకుతున్నా అట్టగడి బాటిల్ అమ్మటి అడుక్కుని తింటా. ఏం చేయనమ్మా, అయ్యి వేసుకుంటా ఉంటాను. పేరు కొడుకు చచ్చిపోయాడు. కోళ్ళు ఒకటి ఉంటేనేమో సినిమాకి వెళ్తుంది, డ్రామాకి వెళ్తుంది, నాకేమి లేదు. ఆయా వచ్చాం రాష్ట్రాలు మొత్తం అది మన కర్మ, అది మన కర్మ అని చెప్పి ఇక్కడ దిక్కుముక్కు లేకుండా కూర్చున్నాను. కూడు లేదు, పెట్టేవాడు లేరు. ఆకలి వేస్తున్నా కూడా పడుకుంటున్నాను. ఆ అడవిలో ఎక్కడో కట్లమ్మడి పుట్లమ్మడి కూర్చుని చెప్పి అట్లాగే బస్సు పడుకుని ఎవరో నేను అడుకుంటున్నాను. ముద్ద అది తింటి అల్లు పిచ్చి పెడితే తింటున్నాను, లేకపోతే పడుకుంటున్నాను. అయ్యాక ఏమి లేక తెచ్చుకుని ఏరుకుందని అమ్ముకొని తెచ్చుకుంటున్నాను, బతుకున్నాను. ఎవరో లేరు, పెట్టేవాళ్ళు కూడా లేరు. ఎక్కడన్నా ఆడుకు తింటున్నాను, ఎవరో తీసుకొచ్చుకుని ముద్ద తింటున్నాను, అట్టగా ఏరుకుంటున్నాను. కాగితాలు అయ్యి ఏరుకున్నా. నా కర్మను పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. నా భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, నా కొడుకు కూడా చనిపోయాడు. అందరూ ఎవరు లేరు, దిక్కుమొక్కలు లేకుండా ఉండ. ఏమన్నా ఉంటే సహాయం చేయండి. నేను చేసి ఒక్కడనే ఒంటరి అయిపోయాను. పనేమీ చేయలేను. నడుస్తుంటే తూలు వచ్చేస్తుంది, పడిపోతున్నాను. అట్టగా నేను నడవలేక అట్టగా కూర్చుంటున్నాను. వాళ్ళు అడుక్కుని బతుకుతున్నాను ముద్ద. అంతేగాని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు లేరయ్యా. దిక్కుముక్కు తయారైపోయాను. ఇది నా బతుకు. ఆ చేపలకి ఎటు వెళ్దామన్నా కూడా ఓపిక లేదు నా దగ్గర, భూమి కూడా లేదు. అట్టగా తిని ఏదో వాళ్ళు పెడితే ముద్ద తింటున్నాను, లేకపోతే పడుకుంటున్నాను. సహాయం చేసేవాళ్ళంటే ముందుకు రండి.